అండి హాయ్, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎట్లా ఉందండి? బాగుందండి. బాగుందా? ఎవరి ఆట బాగుందండి? ఎవరాట అంటే నబీల్ ఆట బాగుందండి. తర్వాత అవినాష్ బాగుందండి. ఓకే, నిఖిల్ నిఖిల్ అంతా కొంచెం మారిపోయిందండి. అంతా ఇప్పుడు బాగాలేదు ఇంతకు ముందులాగా. అప్పట్లో లేదా? అప్పట్లో లేదండి. ఎందుకంటారు? సోనియా వెళ్ళిపోయిందనా? సోనియా వెళ్ళిపోయింది, అయినా తను కూడా ఈ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు కదండి. ఓకే, అందుకే బాగాలేదు. ఇంకెవరిది లేడీస్ లో ఎవరిది బాగుందండి? లేడీస్ లో ప్రేరణ, యష్మి, వాళ్ళు అస్సలు వేస్ట్ అండి బాబు. విష్ణు. వాళ్ళు అస్సలు వేస్ట్. విష్ణు చాలా మంచిదండి. ఓకే, తను ఎందుకంటే ఆమె చిన్నపిల్లలాగా అంత ఇన్నోసెన్స్ గా బిహేవ్ చేస్తుంది. అంటే తను బిహేవియర్ అంతేనండి. బిహేవియర్ అంతేనా? కంటెంట్ క్రియేట్ చేయడం కోసం లేదు, అట్లా? లేదు. బయట కూడా అలాగే బయట ఉంటుంది. అంతే. ఓకే, ఇవి మరి పృథ్వీతో ఏంటండి ఆమె రిలేషన్? మామూలుగా ఇష్టపడింది అంతేనండి. ఎవరైనా ఒకళ్ళు బాగున్న అంటే వాళ్ళు నచ్చితే ఇష్టపడతారు కదండి. అలాగే తను కూడా. మొన్న వాళ్ళ నాన్నగారు వచ్చారు కదా, ఏమన్నారు? ఏమన్నా బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసే అవకాశం ఉందా? తెలీదండి. వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు చూడలేం మీరు? చూసానండి, అదే, చూసాను. కానీ పెళ్ళిళ్ళు అక్కడ పీటల మీదే పోతున్నాయి. ఇంకా ఓకే. ఏదో ఇప్పుడు ఎవరైనా పరిచయం అవుతారు బయట, వాళ్ళు తోటి అవ్వదు కదండి. అప్పటికప్పుడు అలాగ ఉంటారు. అంతవరకు ఆలోచించారు. సో గెలిచే ఛాన్స్ గెలిచేదండి. గెలిచే ఛాన్స్. ఆ, నబీలా? గెలిచేదండి నబీలేనండి. నబీలేనా? కన్నడ బ్యాచ్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? తెలియదండి నాకు. అందులో కన్నడ వాళ్ళు ఉన్నారు కదా, నిఖిల్. వాళ్ళు అవదండి అసలు. ప్రేరణ మా అమ్మాయి ఎలా ఆడుతుంది? వాళ్ళు అసలు కాదండి. 7 కి 8 కి తేడా ఏమన్నా ఉందండి? బిగ్ బాస్ 7 కి, బిగ్ బాస్ 8 అంటే 7 కి ఏంటంటే వాళ్ళనే ఉంచారు. ఇప్పుడు ఈ దీంట్లో మరి పాత వాళ్ళని తెచ్చారు కదండి. పాత వాళ్ళని తెచ్చాక బాగుందండి ఇది. ఓకే, ఒక 2 వీక్స్ ఉంది మరి, ఎట్లా అనిపిస్తుంది? అదే అయిపోతే అలాగే అనిపిస్తుంది. అలర్ట్ అయిపోయారా? ఓకే అండి, థ్యాంక్ యూ.